ఓకే. సో, శశి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ ఇంత అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు కదా! మరి మీకు పొలిటికల్ థ్రెట్స్ ఏమైనా వచ్చాయా? ఎవరైనా బెదిరించడం, పర్సనల్ గ్రడ్జెస్ అవి పెట్టుకొని? అదేం లేదండి. కానీ మనోడి విషయంలో జరిగింది. నాని విషయంలో మాత్రం కంప్లీట్‌గా మ్యాటర్ అంతా పొలిటికల్ సైడ్‌లోనే ఎళ్ళింది. హ్మ్. అంటే మేము వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ అయినా మనోడు స్టేషన్‌లో ఉన్నారు. ఇంకా బయటికి రాలేదు. హ్మ్. సపోర్ట్ చేస్తున్నారు. కానీ బయటికి ఇంకా రాట్లేదు. హ్మ్. అంటే మ్యాటర్ అంతా ఎలా అయిందంటే పొలిటికల్ సైడ్ నుంచి వెళ్ళింది. థ్రెట్స్ అంటే ఇప్పుడు మాకెలా వచ్చాయంటే ఫోన్స్ వచ్చాయి. హ్మ్. తమ్ముడు ఎందుకురా అక్కడ ఉన్నారు మీరు? హ్మ్. మీకు అవసరం ఏంటి అతనితోటి? ఉండొద్దని చెప్పారు. హ్మ్. అన్న మా ఫ్రెండ్స్ అన్న హ్మ్. 100% మేము కాపాడుకోవాలి. హ్మ్. మీకేం చేయాలంటే మీరు చేయండి. అసలు పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటారు? అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్సా? కాదా? మరి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఓకే. ఫోన్స్ అయితే వచ్చాయి మాకు. ఆ! బెదిరింపు కాల్సా అవి? బెదిరింపు కాల్స్ అంటే ఉండొద్దు ఇక్కడ మీరు వెళ్ళిపోవాలన్నట్టుగా ఫోన్స్ వచ్చాయి. అంటే మీకొక ఐడియా రాలేదా? ఈ ఇన్సిడెంట్ ఎవరైతే కావాలని చేశారో వాళ్ళే బెదిరి బెదిరింపు కాల్స్ అది చేయడం జరిగింది అని. అదేం లేదండి. అది మాకంత ఐడియా కూడా లేదు. అది ఎలా జరిగిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. బై మిస్టేక్ అయిందా? లేదంటే బై మిస్టేక్ ఇంటెన్షనల్లీ అయిందా? చేశారా? ఎవరు చేశారని కూడా ఎవరికీ తెలియదు. ఆ! సో, మాకేంటంటే మా నాని వరకు ఏం చేయలేదు. నాని వరకు మనకు అక్కడ చేసేవాళ్ళు ఎవరున్నారో, అక్కడ ఎలా జరిగిందనేది మనకు సంబంధం లేదు. సో, నాని చేయలేదు అని ఒకటి తెలిసింది. నానితో పాటు మేము బయటకి తీసుకొచ్చాము. అంతవరకే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడెలా ఉంది సిట్యుయేషన్ నానిది? చాలా బాగుందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. చాలా హ్యాపీ. అతను ఛానెల్‌లో వీడియోస్ కూడా చేశారు. చాలా వీడియోస్ ఒక 3, 4 వీడియోస్ కూడా చేశారు. అతను జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం సేఫ్, ఏ ప్రాబ్లమ్ లేదు. అతను తప్పు చేయలేదని అందరికి తెలిసిపోయింది. సో, కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా నెగెటివ్‌గా రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్‌గా ఫీల్ అయిపోయాడు. కొన్ని సార్లు ఏమనిపించిందంటే కొన్ని ఛానెల్‌లో చూసి వాళ్ళు పెట్టే థంబ్‌నెయిల్‌కి చూసి చనిపోవాలనుకుని ఫిక్స్ అయిపోయాడు మనోడు. అంత ఘోరంగా రాశారు మనోడి గురించి. ఓకే. సో, అది మెయిన్ అంటే డిసప్పాయింట్. తన పర్సనల్ లైఫ్‌ని ఏదైనా ఇంపాక్ట్ చేసిందా ఈ న్యూస్? పర్సనల్ లైఫ్ ఏం లేదండి. ఆయన ఇప్పుడు దగ్గర అంటే దగ్గర ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్స్ రావడం అది జరుగుతా ఉంటుంది కదా! అదేం లేదు. అట్లా అందులోనూ వాళ్ళ వైఫ్ కన్సీవింగ్ కాబట్టి సో, అట్లాంటివి ఏమైనా? అదేం లేదండి. వాళ్ళ ఇంట్లో ఫుల్ సపోర్ట్ అతనికి. వాళ్ళ అమ్మాయినే చెప్పింది, మా కొడుకు తప్పు చేస్తే నేనే చంపేస్తా. నేనే అరెస్ట్ చేపిస్తా. మీరెవర్రా మా తప్పు చేయని దానికి మీరు లోపల తీసుకెళ్ళడానికి? వాళ్ళ అమ్మాయినే చెప్పిందండి. తప్పు చేసి నేనే చంపేస్తా నా కొడుకుకి. మరి నిన్ను ఇంట్లో వాళ్ళు ఏమి అనలేదా? మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు లేదండి. ఏంటి నాకు అనేది? ఎవ్వరేం చెప్పరు. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. డ్యాడీ కానీ, మమ్మీ కానీ, మా వైఫ్ కానీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే నానిది బావుంది అన్నారు కదా! కాబట్టి ఓకే. ఆల్ హ్యాపీస్. ఫ్యూచర్‌లో ఏమైనా థ్రెట్ ఉండే అవకాశాలు ఉందా మరి నానికి? అదేం లేదండి. ఇప్పుడు నాని చేయలేదు అని అందరికి తెలిసిపోయింది. కాకపోతే చెప్పలేం. ఇది పొలిటికల్‌గా నడుస్తున్న మ్యాటర్ కాబట్టి చాలా సీరియస్ అయింది సీరియస్ ఈ మ్యాటర్. ఏదైనా జరగొచ్చు. కానీ ఇక మన పోలీస్ వాళ్ళే కొంచెం అతనికి సపోర్ట్ చేస్తే హ్యాపీ. అంటే జెన్యూన్‌గా, హానెస్ట్‌గా మాట్లాడుకుంటే తనేం తప్పు చేయనప్పుడు ఇంకా అంటే మన పోలీసులున్నారు, లాయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సీసీ ఫుటేజ్ కూడా చూసారన్నారు. మరి తన తప్పేం లేనప్పుడు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గదా! లేదు. ఫ్యూచర్‌లో కూడా. మ్యాటర్ ఏం జరిగిందంటే వాళ్ళ అన్నయ్య రీసెంట్‌గానే హార్బర్‌కెళ్లారండి. ఇప్పుడు వాళ్ళకేంటంటే అంత చదువు రాదు. హార్బర్ ఉన్న వాళ్ళకి. వాళ్ళకేంటంటే ఏదైతే చెప్తావే అదే నమ్ముతారు వాళ్ళు. ఇతను చేశారంటే అతని మీదే ఉంటాడు. ఆయనే చేశాడని ఉంటారు. సో, ఇప్పుడు వాళ్ళ అన్నలు రీసెంట్‌గా వెళ్తే నీ తమ్ముడే చేశాడని రాళ్ళతోటి కొట్టారు అన్నని ఆ హార్బర్‌లో. సో, అలా జరుగుతుంది. అతన్ని వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. సో, నాని ప్రొఫెషన్ మొత్తం ఈ హార్బర్‌లోనే ఉండేది వైజాగ్‌లో అని చెప్పి ఉంది కదా! మరి ఇప్పుడు అది హార్బర్ కాలిపోయింది. తన బోట్ కాలిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఇతను ఎలా సర్వైవ్ అవుతాడు? ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా అతనికి సపోర్ట్ చేయడానికి? సపోర్ట్ ఏం లేదండి. ఏదన్నా అతను ఓన్‌గానే చేసుకోవాలి. కాకపోతే అతను కంప్లీట్‌గా బతికేది దానిపైన. యూట్యూబ్ నుంచి ఏదైనా తనకి హెల్పింగ్ హ్యాండ్ ఉందా? అదేం లేదండి. ఆయన జస్ట్ ఇలా చిటికేస్తే చాలా మంది మేము కూడా రెడీ అండి ఎంతైనా ఇవ్వడానికి. కానీ ఆయనకి ఎవ్వరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడు. ఓకే. అవసరమైతే నేను ఇస్తాను కానీ ఎక్స్‌పెక్ట్ చేయడు. ఆయన అప్పైనా చేస్తాడు కానీ ఎక్స్‌పెక్ట్ చేయడు.